సో ఓవరాల్గా చూస్తే మేడం ఈ రోజున నేను 99% మేనిఫెస్టో పూర్తి చేశానంటున్న జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణ మద్యపాన నిషేధం కానీ, జనవరి జాబ్ క్యాలెండర్ కానీ, లేదా ఆంధ్రప్రదేశ్ సో ఈ రోజున అమరావతిని నేను అభివృద్ధి చేస్తే ఇక్కడ ఇల్లు కట్టుకుందా అన్న అనేక రకాల హామీలు తొంగలో తొక్కి ఈరోజు ఆయన చెప్పే మాటలు ఏంటంటే మీ బిడ్డ అబద్ధాలు చెప్పడు, మీ బిడ్డ మోసాలు చేయడు, మోసంతో కూడిన వాగ్దానాల మేనిఫెస్టో పెట్టడు, మీ బిడ్డ జగన్కు ప్రజల మీద ఉన్న ప్రేమతో పోలిస్తే అసలు ప్రపంచంలోనే ఏ రాజకీయ నాయకుడికి అంత ప్రేమ ఉండదు, నాకు మీ మీద అంత ప్రేమ ఉంది అని చెప్పి ఈ మాటలు ఎలా చూడాలి? దళితులకి ఇచ్చే 27 పథకాలు ఆపేశారండి. ఏదైతే అంబేద్కర్ విదేశీ విద్య పేరు తీసేసి జగనన్న విదేశీ విద్యను పేరు పెట్టుకున్నాడండి. ఎన్టీ రామారావు గారికి సంబంధించి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని మార్చి రాజశేఖర రెడ్డి హెల్త్ యూనివర్సిటీ పెట్టారండి. ఇవంతా ఒక ఎత్తు. ప్రజల మీద ప్రేమ ఉంటే తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ఉండే పురాతన కాలం 30-40 ఏళ్ల నుంచి ఉండే ఇళ్ళని ఎందుకు పగలగొట్టాడండి? నా ప్రయాణం మీతోనే అన్నవాడు తాడేపల్లి నుంచి తెనాలికి ఫ్లైట్లో ఎందుకు వెళ్ళాడు? కృష్ణాయపాలెం ఓపెనింగ్కి ఎందుకు ఫ్లైట్లో వచ్చాడు? ఈరోజు ప్రజలతోనే నేను ఉంటానన్న వ్యక్తి ఈరోజు ఏం చేశాడు ప్రజలకి అనేది ఒక్కసారి గుర్తెచ్చుకుంటే, ప్రతి పేదవాళ్ళు కౌలు రైతులు కేవలం రైతువారీ వాళ్ళేనండి. ఈరోజు పొలాలకి నీళ్లు లేక నీళ్ళని కొనుక్కుంటూ కౌలుకి వేసుకుంటే వచ్చే ఆదాయం సరిపోక పురుగుల మందు దాగి చనిపోతున్న వాళ్ళకి, కౌలు రైతులకి మా పవన్ కళ్యాణ్ గారు ఉదారశీలంతో ఎంతో డబ్బు సమకూర్చారండి. హత్యా రాజకీయాలు అంటే ఇదే, అంటే డైరెక్ట్గా చంపక్కర్లా, పొమ్మనకుండా పొగబెట్టే రకాలండి ఇలాంటి వాళ్ళు. సో కౌలు రైతులు చనిపోయిన వాళ్ళని, ఉరేసుకొని చనిపోయిన వాళ్ళని, పురుగుల మందు దాగి చనిపోయిన ఆయన సపోర్ట్ చేశారు. ఇదంతా కాకుండా రైతులకండి, అప్పట్లో చంద్రబాబు గారి టైంలో రైతులకి కౌలుకు చేసుకునే ప్రతి ఒక్కడికి సంవత్సరానికి 20,000, ఇంట్లో ఎంతమంది కౌలు చేసుకుంటే అంతమందికి, ప్రతి ఒక్కరికి ఇంత భూమి ఉండాలని ఇంకొక పథకం. ఇవన్నీ కూడా 27 దళిత పథకాలను తీసేసి దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని ఈరోజు ప్రజలు ఎమ్మడబడి రాళ్ళేసి కొట్టారే కానీ మన అధినాయకుడు మాత్రం పక్కనే కూర్చొని అంబేద్కర్ విగ్రహానికి దండేపించడానికి తీసుకొచ్చారండి. అంటే తప్పుడు వ్యక్తులతో సావాసం చేసేవారిని తప్పుడు వ్యక్తిగానే భావిస్తారు. ఈరోజు మన ఫ్రెండ్స్ని బట్టి మన క్యారెక్టర్, మన శత్రువుని బట్టి మన కెపాసిటీ అంచనా వేస్తే ఈరోజు మీ ఫ్రెండ్స్ అందరూ దళితుల మీద చేసిన దాడులు. సో ఇటువంటి అప్పుడు మనం ఎంచుకునే వ్యక్తి ఎలాంటి వాడు, నిజాయితీపరుడా, నేరగాడా, ఎన్ని కేసులు కలిగి ఉన్నాడు, అఫిడవిట్ ప్రకారం గతంలో ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఇప్పుడు అఫిడవిట్కి ఎన్ని ఆస్తులు వస్తాయి, ఒక ఎమ్మెల్యేకి జీతం ఎంత వస్తుందో మీకు తెలుసా అండి, సీఎంకి జీతం వస్తుందో మీకు తెలుసా అండి, నిజాయితీగా పనిచేసి రూపాయి వైద్యం చేసే వాళ్ళ నాయన దగ్గర నుంచి వెనక్కి తక్కుని చూసుకో 1,000 కోట్లు అడ్వాన్స్ ట్యాక్సులు కట్టే పరిస్థితికి వచ్చారు. గతంలో వావిలాల కృష్ణారావు గారు, వావిలాల గోపాలకృష్ణ గారు తెలుసు కదండి, పుచ్చలపల్లి సుందరయ్య గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ పేర్లు చివర తోకలు ఆపేసి రాజకీయం చేసిన వాళ్ళు, కనీసం రిటైర్ అయిపోయడానికి సొంత ఇల్లు కూడా లేనటువంటి రాజకీయ నాయకులు. వీళ్ళు మాత్రం ఉన్న ఇల్లు అమ్ముకొని దాంతో వచ్చే డబ్బు రాజకీయం చేద్దాం అనుకున్న వాళ్ళు 1,000 కోట్లు పన్నులు కట్టిన పరిస్థితి. ఎలా అమ్మా షార్ట్ కట్ మెథడ్? మాకు కూడా చెప్తే మేము కూడా చేస్తాంగా. వరి పంట వేస్తే లాభం రావట్లా, గంజాయి పంట వేస్తేనే లాభం వచ్చింది. మరి మీరు ఏ పంట వేస్తున్నారు? సో నా ప్రయాణం పేదలతోనే, నా ప్రయాణం మీతోనే అన్నారు కాబట్టి మీ ప్రయాణాన్ని, మీ ప్రాణాన్ని పలంగా పెట్టి మీ మీద ఈసారి రాజకీయం చేయబోతున్నారన్న విషయాన్ని మరొక్కసారి గుర్తుపెట్టుకోండి. విజయమ్మ గారి వల్ల విజయం సాధించినటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, తండ్రి పేరు అడ్డం పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చిన్న ఆయనతో చేయాల్సిన రాజకీయాన్ని, చిన్న ఆయన చంపి చేసినటువంటి రాజకీయాన్ని ఈరోజు ఇవన్నీ వదిలేసి మీతోనే అంటే నాకు మీరే టార్గెట్గా కనపడుతుంది. సో దయచేసి ఇవన్నీ నమ్మే మాటలు కాదండి. రాష్ట్రానికి రాజధాని లేదు, పోలవరం పూర్తి కాలేదు, సంవత్సరానికి ఒకసారి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవుతుంది జనవరిలో అన్నాడు, కానీ జనవరి క్యాలెండర్ రిలీజ్ అయింది కానీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవ్వలేదండి. విద్య అన్నాడు, స్కూళ్ళకి రంగులేసాడు, స్కూల్లో టీచర్లను అపాయింట్ చేయాల, డిఎస్సి రిలీజ్ అవ్వాల, కొంతమంది డిఎస్సి కోచింగ్కి వెళ్ళి అవనిగడ్డ వాళ్ళకి వయసు అయిపోయి అక్కడే ఉండిపోయారు, ఏమీ చేయడం చేతగాక. ఇటువంటి పరిస్థితుల్లో మెగా డిఎస్సి అంటూ 6,100 పోస్టులు ఇప్పుడు రిలీజ్ చేసి అది కూడా పెండింగ్ పెట్టి ఆపేశారండి. 10 లక్షల పైచిలకు మంది కోచింగ్లో ఉన్నారు. ఎన్ని వేల పోస్టులు రిలీజ్ చేయాలి? ఇవన్నీ ఏమీ లేదు. అనారోగ్యంగా కొద్దిగా ఉండే పిల్లలకి సపరేట్ టీచర్స్ ఉంటారు, అంటే వాళ్ళు కొంచెం మానసిక వికలాంగులకి టీచింగ్ చెప్పేవాళ్ళు, స్పెషల్ టీచర్స్ అంటారు. ఈ పోస్టులు తెలంగాణ భర్తీ చేసింది కానీ ఆంధ్రలో భర్తీ చేయడంట. నేను చేయను, ఈ టీచర్లే వాళ్ళకి చెప్పేస్తారులే అన్నారు. కోర్టులో కేసు వేశారండి, మా హైకోర్టులోని వేసి మీరు ఖచ్చితంగా వీళ్ళకి స్పెషల్ టీచర్లని పెట్టాల్సిందే అంటే నేను పెట్టను అంటూ సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన మీ గౌరవ జగన్మోహన్ రెడ్డి
టీచర్లని బతకలేక బడి పంతులను చేసిన దౌర్భాగ్య పరిస్థితి, టీచర్లని మందు దగ్గర నుంచోబెట్టిన పరిస్థితి. ఈరోజు అదే టీచర్లని ఇంటింటికి తీసుకెళ్ళి పెన్షన్ ఎందుకు ఇప్పించలేకపోయారు? మంచి పనే కదా, టీచర్లు సహృదయంతో చేస్తారు కదా చక్కగా. సో ఆయనకి నచ్చిన పనులు చేపిస్తాడు, కల్తీ మందులు తయారు చేస్తాడు, మందుల్లో డ్రగ్లు, కొకైన్లు, హెరాయిన్లు వాడతారు. ఎప్పుడో వారానికి ఒకసారి, నెలకు ఒకసారి తాగేవాడు కూడా రోజు తాగి కాలేయాలు పోగొట్టుకొని ఆ కాలేయం ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీలో లేక ప్రాణాలు వదిలేస్తూ మంచాలు ఉంటే, ఏదైతే ఇంట్లో పోషించేవాడు మంచాన ఉంటే ఆడవాళ్లతో రాజకీయం చేస్తున్నాడు, ఆడవాళ్ళని పళంగా పెడుతున్నాడు, ఆడవాళ్లతో ఈ రకంగా కొన్ని తప్పులు కూడా చేపించే పరిస్థితి ఉంది. కాబట్టే నిన్నటి రోజు వాలంటీరీ వ్యవస్థ ద్వారా 30,000 పైచిలకు ఆడబిడ్డలు తప్పిచ్చేశారు అనే వార్తా కథనాలు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి దృఢంగా చెప్పాల్సి వస్తుందండి. ఇటువంటి వ్యక్తిని మళ్ళీ గద్దెనెక్కిస్తే ఇప్పటివరకు రాష్ట్రానికి రాజధాని లేదండి, కొన్ని సంవత్సరాలు పోతే రాష్ట్రానికి రాష్ట్రమే ఉండదండి. ఈ ఏరియాలో ఆంధ్ర రాష్ట్రం ఉండేది అని చెప్పుకుంటారండి. కానీ మరి ఈ రోజున అంటే సొంత వైఎస్ఆర్సీపీకి చెందిన ఒక మాజీ మంత్రిగా ఉన్న కిల్లి కృపారాణి గారు కానీ, లేదా ఆమంచి కృష్ణమోహన్ లాంటి వాళ్ళు కానీ పార్టీని వీడి బయటికి వెళ్ళిపోతున్నాం, మాకు ఇక్కడ మేలు జరగట్లేదు, లేదా మాకు కనీస గౌరవ మర్యాదలు లేవు అని చెప్పి చెప్తున్నా కూడా ఈయన మరోవైపు నుంచి నేను వైనాట్ 175 అనుకుంటా, లేకపోతే నేను వైజాగ్ నుంచి ప్రమాణ స్వీకారం చేస్తానంట, లేకపోతే మీరే ఉన్నారు, మీరే నన్ను అందలం ఎక్కించాలి, లేకపోతే మీకు ఆ పథకాలు ఆగిపోతే ఈ పథకాలు ఆగిపోతే సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చెప్పగలుగుతున్నాడంటే ఎలా చూడాలి మేడం? సొంత నాయకులేమో ఆయన వదిలి వెళ్ళిపోతున్నారు, ఇలాంటి వ్యక్తి దగ్గర మేము చేయలేమని, ఇంకోవైపు నుంచి మీరు నన్ను గెలిపించండి అంటాడు. ఏంటి అసలు ఇది ఎట్లా చూడాలి సార్? ముఖ్యంగా జగన్ అనేవాడు ఓడిపోతున్నాడు అనేది ఎంత వాస్తవం, జగన్ అనేవాడు అతి తొందరలో అరెస్టు కాబోతున్నాడు అనే విషయం అది యథార్థం. ఆ విషయం పార్టీ నాయకులందరికీ తెలుసండి, న్యాయస్థానాల గురించి కూడా వాళ్ళకి తెలుసండి. 10 సంవత్సరాలు ఒక కేసుని సాగతీస్తారే కానీ ఉరి తీయడం పక్కనే కదా. ఒకరోజు మీరు చూస్తే గతంలో ఢిల్లీ రేప్ కేసులో 4 బిడ్డలు కలిసి ఒక అమ్మాయిని రేప్ చేసిన తరుణం మీరు చూస్తుంటే వాళ్ళ కోసం ఎంత క్షమాభిక్షలు పెట్టినా 6 ఏళ్ళు 7 ఏళ్ళు తర్వాతే ఉరి తీశారుగా. అదే రకంగా ఇంత అక్రమాస్తుల దారుడు తిహార్ జైలుకి వెళ్ళడా? ఈడీ కేసులు అంత తేలిగ్గా ఉంటాయా? సిబిఐ కేసులు వదిలేస్తారా అంటే వాళ్ళందరికీ తెలుసండి. ఇక జగన్ గారి ప్రభుత్వం చుట్టేస్తుందని తెలిసి బలమైన బాలశౌరి గారు 2 చోట్ల ఓడిపోయిన మా పార్టీ దగ్గరకు వచ్చి విధేయతగా పనిచేస్తాను, క్రమశిక్షణగా ఉంటాను, మీరు ఏ పని చెప్పినా నేను చేస్తాను, ఏ పదవి ఇచ్చినా స్వీకరిస్తాను అంటూ 2 చేతులు జోడించి మా పార్టీ కార్యాలయం దగ్గరకు వచ్చి నుంచున్న పరిస్థితి మేము చూసాం. ఏంటి ఇంత విధేయతగా ఉన్నారంటే ఆ పార్టీలో మేము ఉన్నామండి, ఆ పార్టీ గురించి మాకు తెలుసండి అన్నవారు, నీ గురించి నాకు మొత్తం తెలుసు జగన్ అని బాలశౌరి గారు మా పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. ఆయన విధేయత ఎలాంటిదంటే, నేను డిసిప్లిన్ కలిగిన వాడు కాబట్టి నీ గురించి మాట్లాడను, 2019 నుంచి 2024 వరకు ఏం జరిగిందో మొత్తం నాకు తెలుసు అనే వ్యక్తి. శ్రీకృష్ణదేవరాయలు లాంటి వారు, ఆయన చూస్తే గంజాయి మొక్కల్లో తులసి మొక్కలాగా నేను ఇమడలేను, మీరు చెప్పినట్టు బూతులు తిట్టలేను, మీరు చెప్పినట్టు నేను విమర్శించలేను, నా ఏరియా నేను అభివృద్ధి చేసుకోవాలి, ఒక పని బిగిన్ చేశాక మళ్ళీ నువ్వు కాదు ఇంకొకటి అంటే కుదరదు, నేను పని పూర్తి చేయాలి అంటే నీకు ఆ సీటు ఇవ్వను అని పక్కన పడేసిన పరిస్థితి. పని నువ్వు పూర్తి చేసేదాన్ని, పనులు గిన్నె ఇక్కడ పూర్తవు, ఇక్కడ కేవలం మాటలు యుద్ధాలే జరగాల, నీ వల్ల కాదు అంటే మళ్ళీ ఆయన టీడీపీలోకి చేరి అదే ఏరియాని ఎంచుకొని బరకశిల ప్రాజెక్టు, కొన్ని నీటి ప్రాజెక్టులు, మళ్ళీ నీరు తెప్పించే ఉద్దేశం, ఇవన్నీ కూడా కేవలం ఒక మంచి సదుద్దేశంతో చేసే రాజకీయ నాయకులు అక్కడ ఇమ్మడలేరండి. వేమిరెడ్డి గారు కూడా బయటకు వచ్చారు తెలుసు కదండి, నెల్లూరు రెడ్డి రాజకీయం ఎలా ఉంటుందో చూపిస్తారు, అక్కడి నుంచే బిగిన్ అవుతుంది. సో ఇలాగ ప్రతి ఒక్కరూ తప్పుడు పనులు చేసేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు అక్కడ ఉండలేరండి. జగన్ అన్న అబద్ధమే ఆడనన్న వాళ్ళు అసలు చెప్తారండి, జగన్ అన్న అబద్ధమే ఆడనంటే ఆ మాటే ఒక అబద్ధం అన్న బాలశౌరి గారు బాగుండలే. ఇలా నీ పార్టీలో అందరూ ఎందుకు బయటకు వస్తున్నారో మాకు తెలియదు, ఎంతెంత డబ్బులు ఇచ్చి పక్క పార్టీ వాళ్ళని కొనుక్కుంటున్నామో మాకు తెలియదు, అందులో నువ్వు ఓడిపోయే వాళ్ళకే సీట్ ఎందుకు ఇచ్చావో మాకు అర్థం కాలే. ఎవరన్నా గెలిచే వాళ్ళకి ఇస్తే రోజాకి మైనస్ ఉంది మళ్ళీ ఎందుకు ఇచ్చాడు, కొడాలానికి మైనస్ ఉంది మళ్ళీ ఎందుకు ఇచ్చాడు? వెళ్ళిపోయే పార్టీ ఇప్పుడు ఎవరు రమ్మంటే రాట్లా, డబ్బులు పెట్టుకోమన్నా పెట్టుకోవట్లా, వీళ్ళే ఉంటే ఒకళ్ళ అసమ్మతి వల్ల ఓడిపోయారు అనుకుంటారు. సో ఏదో ఆయన రాజకీయం ఆయన చేస్తున్నాడండి, ఓడిపోవడానికి ఆయన సిద్ధమైపోయాడు. ఓడిపోవడం కంటే ముందు అరెస్ట్ అవ్వడానికి రంగం సిద్ధమైందండి. కల్వకుట్ల కవిత గారు, దాని తర్వాత కేసీఆర్ గారు, దాని తర్వాత కేటీఆర్ గారు వరుస పెట్టుకొని వస్తే చాప కింద నీరులాగా వచ్చి ఆంధ్రాకి అంటుకోబోతుందండి ఈ అగ్గి.